యూట్యూబ్లో మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావడానికి అలాగే ఇంప్రెషన్స్ మన సిటిఆర్ రేటింగ్ కూడా ఇంప్రూవ్ కావడానికి యూట్యూబ్ మన వైటీ స్టూడియో యాప్లోనే టిప్స్ అనే ఆప్షన్ని మెన్షన్ చేసింది. ప్రతి ఒక్కరు వైటీ స్టూడియో యాప్ని ఉపయోగిస్తారు, కానీ ఎక్కడి వరకు వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అనే వాటి గురించి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని ఓపెన్ చేసిన ప్రతిసారి మనమైతే చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మనకి ఇచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోవడం వల్ల మీకు ఎక్కువ వ్యూస్ వచ్చేసి మీ సిటిఆర్ రేటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సిటిఆర్ రేటింగ్ అని అంటే మన క్లిక్ త్రూ రేటు మన వీడియోకి వచ్చేదన్నమాట. ఇది కనుక ఇంప్రూవ్ అయింది అని అంటే ఆటోమేటిక్గా మీ ఛానల్ యొక్క ఆర్పిఎం రేటింగ్ గ్రో అవుతుంది. దాంతోపాటుగా మీకు ఎర్నింగ్స్ కూడా ఎక్కువైపోతాయి. దీని గురించే ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా అర్థమైపోయి వాళ్ళు వాళ్ళ ఛానల్లో వృద్ధి చేయడం కోసమే యూట్యూబ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తుంది. మరి ఆ తెలియజేసిన టిప్స్ ఏంటివి, మన సిటిఆర్ రేటింగ్ ఇంప్రూవ్ కావడానికి ఏంటి అని మనకి తెలియజేసిన ఈ యూట్యూబ్ స్టూడియోలో ఉన్న ఆ టిప్స్ని ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. నేను ఉన్నదే అందుకు కదా, మరి మీరున్నది ఎందుకు? ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని నాకు సపోర్ట్ చేయడం కోసం వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ విషయాలన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నా వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేశాను. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ ఉంటే చూడండి, నేనైతే వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఇలా ఉంటుంది. అది మీ అందరికీ అయితే తెలుసు. సో ఇక్కడ నుంచి మీరు అనటిక్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఓవర్ వ్యూ అనేది కనిపిస్తుంది కదా, ఆ ఓవర్ వ్యూలో మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మన వ్యూస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. దాని కింద ఒక్కసారి కనుక మీరు లుక్ వేసుకున్నారనుకోండి, టాప్ టిప్స్ ఫర్ యువర్ థంబ్నెయిల్స్ అని మనకి చూపిస్తుంది. అయ్యో ఏంటి ఇది థంబ్నెయిల్స్ గురించి ఉంది కదా అని మీరు అనుకోకండి. మన సిటిఆర్ రేటింగ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఇక్కడ కనిపించే మన థంబ్నెయిల్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది మన షార్ట్స్ అయినా లేదంటే లాంగ్ వీడియోస్ అయినా. ఎందుకంటే థంబ్నెయిల్ వాళ్ళకి అట్రాక్టింగ్గా ఉంటేనే కదా దాన్ని క్లిక్ చేసి వాళ్ళు చూస్తారు. అలా చూసింది కంటిన్యూషన్లో ఇంకా ఎక్కువసేపు చూడాలంటే అది మన కంటెంట్లో ఉండే మ్యాటర్ని బట్టి ఉంటుంది. ఇదే మన క్లిక్ త్రూ రేట్ అనే దానికి దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పటివరకు మనం ఛానల్లో అప్లోడ్ చేసిన థంబ్నెయిల్స్ ఏవి బాగున్నాయి, ఏవి బాగాలేవు, మన ఇంప్రూవ్మెంట్ కోసం ఇప్పుడు యూట్యూబ్ మనకి ఏం టిప్స్ని, అది కూడా టాప్ టిప్స్ని అందిస్తుంది అని అంటుంది కదా. సో దానికోసం ఇక్కడ మనము దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఇదేంటిది? థంబ్నెయిల్స్ హెల్ప్ వ్యూవర్స్ చూజ్ యూ అని ఉంటుంది. చూసింది కదా, ఈ మన థంబ్నెయిల్స్ అనేది మనకు వ్యూవర్స్ అనేది ఎక్కువగా రావడానికి దీని మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది. ఇది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది థంబ్నెయిల్ అని చెప్తుంది. మరి అంతే కదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మన వీడియో చూడాలంటే కొంతమంది సెర్చ్ చేసినప్పుడు థంబ్నెయిల్ ఎలా ఉన్నా ఆ విషయం కోసం మాత్రమే చూస్తారు. కానీ కనిపించిన ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసి చూడాలంటే థంబ్నెయిల్ అనేది వాళ్ళకి అట్రాక్టింగ్గా ఉండాలి. అలా ఉంది అని అంటే మాత్రమే మనకి వ్యూస్ అనేది ఎక్కువ రావడానికి మనకి ఇక్కడ హెల్ప్ అనేది మన థంబ్నెయిల్ మనకి చేస్తుంది. అదే ఇక్కడ వీళ్ళు మనకి చెప్పేస్తున్నారు. అలాగే కొంచెం ఇక్కడ కింద చూసేసి లెట్స్ సీ హౌ యువర్ థంబ్నెయిల్స్ ఆర్ డూయింగ్ అని చెప్తుంది. ఇలా పక్కకి స్క్రోల్ చేయగానే దిస్ థంబ్నెయిల్స్ ఆర్ వర్కింగ్ వెల్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా మనం అప్లోడ్ చేసిన వీడియోస్లో ఈ 3 థంబ్నెయిల్స్ అనేది చాలా వర్కింగ్ ఉన్నాయి. అంటే ఎదుటి వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేసి చూసే విధంగా ఈ థంబ్నెయిల్స్ అనేవి ఉన్నవి అని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో రీసెంట్గా అప్లోడ్ చేసిన ఏంటిది, యూట్యూబ్లో ఇక్కడ నుంచి ఇలాంటి ఛానల్స్ ఉండవు, అలాగే క్రియేటర్ యాప్ లేదు, హౌ టు ఎర్న్ మనీ అనుకుంటే ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ థంబ్నెయిల్స్ అనేది కూడా అట్రాక్టింగ్గా ఉన్నాయి, ఇవి రీసెంట్ అని మనకైతే చెప్తుంది. ఇలా కొంచెం పక్కకి స్క్రోల్ చేసుకుంటే హియర్ హౌ టు గివ్ యువర్ థంబ్నెయిల్స్ ఎవ్రీ ఛాన్స్ టు షైన్ అని చెప్తుంది. అంటే మన థంబ్నెయిల్స్ అనేది ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా చూడగానే వాళ్ళకి షైనింగ్ అనిపించి మన థంబ్నెయిల్ పైన చూడగానే ఆటోమేటిక్గా వీడియో క్లిక్ చేసే విధంగా వాళ్ళకి అనిపించాలి. సో దానికి కూడా ఎగ్జాంపుల్గా మనకి యూట్యూబ్ అయితే మెన్షన్ చేసింది, మేక్ షూర్ దట్ దే ఆర్ క్లియర్ అండ్ ఈజీ టు రీడ్. ఎలా ఉండాలి మన థంబ్నెయిల్స్ అనేది? చాలా క్లియర్గా ఉండాలి. కన్ఫ్యూజ్ అనేది థంబ్నెయిల్స్ పైన ఉండకూడదు. అలాగే మనం థంబ్నెయిల్స్ పైన మనం రాస్తాం కదా, ప్రతి ఒక్కరం అయితే రాస్తాం. ఇక టెక్ వాళ్ళైతే మాత్రం కంపల్సరీ రాయాల్సిందే. ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు రాయకపోయినా కూడా ఆ పిక్చర్స్ని చూసే వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి మన టెక్ వాళ్ళు రాసేది ఏదైనా సరే రీడ్ చేయడానికి, అంటే దాని మీద థంబ్నెయిల్ పైన ఏముంది అని చదివే వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి.
కొంతమంది థంబ్నెయిల్స్ చూడండి అసలు వాళ్ళు రాసేదానికి లోపల వీడియోలో చెప్పేదానికి కూడా సంబంధం లేకుండా చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అలా ఉండకుండా చూడగానే అది చదవడానికి వాళ్ళకి ఈజీగా అనిపించాలి. ఇప్పుడు ఇక్కడ రీసెంట్‌వి మనకి ఎగ్జాంపుల్‌గా చూపిస్తుంది. ఇక్కడ ప్రతి థంబ్నెయిల్స్ మీద అనేది ఇంత చిన్నగా ఉన్నా చదవడానికి ఇప్పుడు నాకైతే అర్థమైపోతుంది. చూస్తే మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది కదా! సో, అలా ఇంప్రెషన్ కల్పించే విధంగా ఈజీగా చదివే విధంగా ఉండాలని చెప్తుంది. థంబ్నెయిల్స్ చేంజెస్ సైజ్ ఆన్ డిఫరెంట్ డివైసెస్. సో, యూజ్ హై రిజల్యూషన్ ఇమేజ్ అండ్ టెక్స్ట్. సో, ఎప్పుడైనా సరే మన థంబ్నెయిల్ అనేది మనము క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లియర్‌గా సేవ్ చేసుకోవడం మాత్రము నార్మల్‌గా క్లారిటీ కాకుండా మంచి హై క్లారిటీతోనే మనం ఆ ఫోటో అనేది సేవ్ చేసుకోవాలి. అప్పుడే క్లారిటీ అనేది ఎదుటి వాళ్ళకి మంచిగా నీట్‌గా కనిపిస్తది. నార్మల్‌గా మసకగా కనిపిస్తే వాళ్ళకేం అర్థమైతది? కాదు కదా! అదే మనకి యూట్యూబ్ అనేది చెప్తుంది. అలాగే కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తుంటే స్టాండ్ ఔట్ నెక్స్ట్ టు అదర్ థంబ్నెయిల్స్ అని చూపిస్తుంది. అంటే వేరే వాళ్ళు థంబ్నెయిల్స్ ఏ విధంగా పెడుతున్నారు, ఇంప్రూవ్‌మెంట్‌కు ఎలా ఉంది వాళ్ళ దాంట్లో అనేది, వాళ్ళ దాంట్లో మంచిగా ఉన్న థంబ్నెయిల్స్ అనేది మనకి ఎగ్జాంపుల్‌గానైతే మన వీడియోస్‌ని కూడా కంపేర్ చేసుకొని మనకైతే ఇక్కడ క్లియర్‌గానైతే చూపిస్తుంది. అలాగే ఇలా కొంచెం పక్కకి స్క్రోల్ చేసుకుంటే ఆల్వేస్ రిమెంబర్ టు అని చెప్తుంది. అంటే ఎప్పటికీ అయినా సరే మనము థంబ్నెయిల్స్ విషయంలో కొన్నింటిని మనం గుర్తుంచుకోవాలి. అది మనకు ఏంటిది ఈ సిటిఆర్ రేటింగ్ అనేది ఇంప్రూవ్ కావడానికి మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్తుంది. ఏంటిది? ఫైండ్ యువర్ స్టైల్. అంటే ఇప్పుడు మనము ఫోటో ఏదైనా తీసుకున్నామనుకోండి, కానీ దానిపైన రాయడం కూడా కంపల్సరీ కదా! సో, అలా రాసేటప్పుడు మన ఫాంట్స్ కానివ్వండి, అలాగే క్యారెక్టర్స్ కానివ్వండి, మన ఫేస్ కానివ్వండి, వ్యూవర్స్‌కి అర్థమయ్యే విధంగా మళ్ళీ వచ్చి మన వీడియోస్ చూడాలి అనిపించే విధంగా మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బోల్డ్ కలర్స్, అలాగే డిజైనింగ్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. కానీ ఎక్కువ మరీ డార్క్‌గా ఉండి చూడ్డానికి ఏమంటారు బ్రైట్‌నెస్ మరీ అది ఎక్కువగా ఉండి మనం రాసినవి కనిపించగా ఉండే బోల్డ్ థంబ్నెయిల్స్‌ని మాత్రం మనము సెలెక్ట్ చేయకూడదు. అలాంటి వాటికి వ్యూస్ ఎక్కువగా రావు అని చెప్తుంది. టార్గెట్ యువర్ ఆడియన్స్, మ్యాచ్ డిజైనింగ్ టు యువర్ వ్యూస్ పర్ఫార్మెన్స్ అండ్ మొత్తానికి మన టార్గెట్ ఏంటి? ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా ఎప్పటికీ కూడా మన ఛానల్‌కి కనెక్ట్ అయ్యి ఉండి మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని కూడా వాళ్ళు చూసే విధంగా మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి ఉంచుకున్నామని అనుకోండి, వచ్చిన వెంటనే చూడడం వల్ల మన సిటిఆర్ రేటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల చెప్పాను కదా మన ఆర్‌పిఎం రేటింగ్ అలాగే ఇయర్నింగ్స్ కూడా గ్రో అవుతాయి. కాబట్టి మొత్తానికి మనం షార్ట్‌లో అయినా లేదంటే లాంగ్‌లో అయినా సరే మనకి థంబ్నెయిల్ అనేది చాలా క్లియర్ కట్‌గా ఉండాలి అనేది మనకి ఇలా చూపిస్తుంది. ఒకసారి మీరు కూడా మీ వైటీ స్టూడియో యాప్‌ని ఓపెన్ చేయండి. మీరు ఇప్పటివరకు పెట్టిన థంబ్నెయిల్స్ పరంగా మీకు ఏమేమి గైడెన్స్ ఇవ్వాలో అనేది అక్కడ మీకు ఇస్తది. దాని పరంగా గనుక మీరు థంబ్నెయిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్‌గా మీ సిటిఆర్ రేటింగ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది.